హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ హ్యాపీ సండే అండి. సండే మార్నింగ్ రాగి జావ తాగామండి మేము. అది ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సరిపడా వాటర్ తీసుకుని దాంట్లోకి సరిపడా బెల్లం వేసుకుని 2 స్పూన్స్ రాగి పిండి తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత. అలాగే ఒక గ్లాస్కి మనం టీ గ్లాస్ పాలు తీసుకుంటే ఇద్దరికి వస్తాయండి. హాఫ్ గ్లాస్ పైనే జావ పోసుకోవాలి. మిగతాదంతా మనం పాలు పోసుకోవాలన్నమాట. పాలు క్వాంటిటీ తక్కువ ఉండాలి. హెల్త్కి చాలా మంచిదండి. బెల్లం వేస్తాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది మనకి. వారానికి ఒకసారైనా తాగాలి. అట్లనే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎర్ర రవ్వ ఉప్మా ప్రిపేర్ చేశానండి. దానికి కావాల్సినవి టమాటా, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, తిరుమూత దినుసులు వేసుకుని వేగిన తర్వాత అందులోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. తిరుమూతకు కావాల్సినవేమో ఆవాలు, జీలకర్ర, చాయ్ పప్పు, ఎండుమిరపకాయలండి. ఇష్టమైతే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ఇవన్నీ కూడా వేసేసుకుని అల్లము, క్యారెట్ వచ్చేసి తురుముకోండి. పిల్లలు కొంచెం ఇష్టపడరు ముక్కలు తగిలితే. అలా ఇష్టపడిన పిల్లలకి ఇలా యాడ్ చేసి వేస్తూ ఉండొచ్చు. ఇష్టమైతే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఈ ఎర్ర రవ్వ అనేది చాలా టైం తీసుకుంటుందండి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇది కొంచెం మనం మెత్తగానే ఉడికించుకోవాలండి. పొంగల్ టైప్లో చేసుకోవచ్చు. ఇలా 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే కనుక ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటే 2-3 స్పూన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీగా కూడా ఉంటుంది. మనము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నాక మధ్యాహ్నం 1-2 వరకు కూడా మనం ఆగగలుగుతాము. చాలా దండిగా ఉంటుందన్నమాట. పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటే అచ్చు పొంగల్ టైప్ ఉంటుందన్నమాట. అలాగే కరివేపాకు మా పక్క వాళ్ళ దొడ్లో ఉందండి, చూపిస్తాను చెట్టు. అందుకే ఫ్రెష్గా ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసేసుకుంటూ ఉంటాము. ఇదిగో చూసారా, నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇందులో రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం రవ్వ దగ్గర పడేదాకా గరిటతో తిప్పాలండి. లేదంటే అడుగంటేస్తుంది. ఇది ఉండలు కట్టడం అలాంటిది ఏమి ఉండదు, కానీ అడుగంటేస్తుంది అనమాట. పైన వాటర్ ఉన్నట్టే ఉంటుంది కానీ అడుగంటేస్తూ ఉంటుంది. కొంచెం దగ్గర పడేదాకా మనం గరిటతోటి తిప్పుకుంటూ ఉండాలి. అలాగే తర్వాత ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక అరగంట సేపు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. చివరికి వచ్చాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. అంతే, డిష్ అవుట్ చేసేసుకోవడమే. లంచ్ ప్రిపేర్ కూడా చూపించేస్తున్నాను. సండే లంచ్ ప్రిపేర్: దొండకాయ ఫ్రై, కొబ్బరి పచ్చడి, రసం అండ్ వైట్ రైస్, పెరుగు. ఈ వీడియో నచ్చితే